హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ, టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నా యొక్క ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సో మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్తో నేను మీ ముందుకు వచ్చాను. 3వ తారీఖు 4వ తారీఖు జరిగినటువంటి టెట్ సెషన్ల యొక్క క్వశ్చన్ పేపర్స్ని ఏపీ టెట్ యొక్క అధికారికమైనటువంటి వెబ్సైట్లో ఉంచడం జరిగింది. వాటిని మీరు ఏ విధంగా యాక్సెస్ చేయగలరో నేను ఈ యొక్క వీడియోలో తెలియజేయబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క టెట్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ కంటెంట్ని వాటి యొక్క రూల్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకున్నట్లయితే మీకు నేను పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఏ విధంగా యొక్క పేపర్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చో నేను తెలియజేయబోతున్నాను ఇప్పుడు. సో ఏపీ టెట్ యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే ఈ విధంగా July 24 ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ కీస్ అనేటువంటి కొత్త కాలం ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాలంని ద్వారా మీరు ఎదరికెళ్ళొచ్చు. దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా సెషన్స్ వైజ్ ఏ ఎగ్జామ్ జరిగిందో. పేపర్ 2A కన్నడ, 2A ఒరియా, 2A సాంస్క్రిట్, 2A తమిళ్, 2A తెలుగు, అదేవిధంగా ఈ విధమైనటువంటి సెషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క పేపర్ని మీరు ఈ విధంగా క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చినటువంటి పేపర్ ఇదిగో చూడండి, టెట్ July 2024 2A లాంగ్వేజ్ కన్నడ మార్నింగ్ సెషన్ అనమాట. ఇది 3/10/24. సో ఈ యొక్క పేపర్ మీకు యాక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే ప్రీవియస్ పేపర్స్ని చూసుకోవడం చాలా మంచిది. అయితే ఇప్పుడు ప్రస్తుత సెషన్లో జరుగుతున్నటువంటి పేపర్స్ని కనుక చూస్తే వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు, సేమ్ బిట్స్ రావండి. సేమ్ బిట్స్ అయితే రావు, కానీ వాళ్ళు ఏ ఏరియాలోంచి అడుగుతున్నారు అనేటువంటి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ యొక్క పేపర్స్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. సైకాలజీ కానివ్వండి, ఇంగ్లీష్ కంటెంట్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఉన్నటువంటి ఆ కంటెంట్ యొక్క మనకు అవసరమైనటువంటివి మన పేపర్కి సంబంధించి వచ్చేటువంటి బిట్స్ వీటిలోంచి కూడా వస్తాయి. కాబట్టి మీరు చూడండి, ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి బిట్లు ఏ ఏరియా నుంచి అడిగారు అనేటువంటిది చూడండి. ఇక్కడ ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ అన్నాడు. ఇక్కడ టెన్స్కి సంబంధించి అడిగినటువంటిది. అదేవిధంగా ఇక్కడ చూడండి, చూస్ ది ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్ అన్నాడు. ఈ యొక్క టాపిక్ పర్టికులర్గా ఇంటర్మీడియట్ బుక్లో కొన్ని రూట్స్ ఇచ్చాడు. నాకు సమయం ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అనుకుంటే కనుక నేను ఇంటర్మీడియట్కి చెప్పినటువంటి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేసుకున్నట్లయితే ఆ రూట్స్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూస్తే దాని నుంచి ఒక మార్క్ ఇస్తున్నాడు. ఈ యొక్క ప్రిఫిక్సెస్ మీనింగ్స్, ఇంటర్ అంటే బిట్వీన్ అని, ఆటో అంటే సెల్ఫ్ అని, సూపర్ అంటే గ్రేట్ అని, మల్టీ అంటే మెనీ అని, ఈ విధమైనటువంటి అర్థాలు ఉన్నటువంటివి ఇవి. అలాగే బ్రేక్ ద ఐస్ అంటే టు స్టార్ట్ కన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అని, ఇలాంటి మీనింగ్స్ ఉన్నటువంటివి ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ చూడడం చాలా మంచిది, అవి చూడాలి. వాటితో పాటు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ సెషన్స్లో జరుగుతున్నటువంటి పేపర్స్ని లేట్గా మన యొక్క షెడ్యూల్ లేట్గా ఉంది అనుకుంటే కనుక ముందు పేపర్ని మనం చూసుకోవడం చాలా ఉపయోగం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగో దానికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఈ కీని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఈ విధంగా ఆన్సర్స్ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి నేను రూల్తో సహా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 100% ట్రై చేస్తాను. మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉద్యోగం ఊరికినే రాదు, కష్టపడాలి. చాలా తక్కువ సమయం ఉంది. మీ ఎగ్జామ్ డేట్ని బట్టి కొద్దిగా టైం మీ ప్లాన్ చేసుకుని చక్కగా చదువుకోండి. మంచి మార్కులు ఖచ్చితంగా వస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.